చంటి గుడికి వచ్చి చాలా బాధపడుకుంటూ, "అమ్మా! నువ్వు అందరి కోరికలు తీర్చే మనిషివి కదా! అలాగే బాధ పెట్టకుండా చూసుకునే మనిషివి కదా! అలాంటిది నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు? ఎందుకు నా జీవితంతో ఇలా ఆటలాడుకుంటున్నావు? నేను ప్రేమించిన అమ్మాయిని నాకు దక్కనివ్వకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు?" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ, ఏడుస్తూ ఉంటాడు. అయినా ఇద్దరు ప్రేమికులను కలిపే బాధ్యత నీది కదా! ఎందుకు ఇలా చేస్తున్నావు? అని చెప్పేసైతే చాలా బాధపడుకుంటూ బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో సింధూర, చంచలమ్మ అయితే అదే గుడికి వస్తూ ఉంటారు. అది చూసిన చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఎక్కడికి వచ్చారు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడి నుండి చూడకుండా పరిగెట్టుకుంటూ పారిపోతూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ సింధూరాన్ని చూసి, "సింధూర, నువ్వు వెళ్ళి ఆ కోనేటిలో 3 సార్లు మునిగి రా, ప్రదక్షిణాలు చేద్దువు గాని" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే సరే అని చెప్పి ఆ కోనేటిలో మునుగుతూ ఉంటుంది. అలా 3 సార్లు మునుగుతూ ఉండగా తన తాళి వచ్చి బయట పడుతూ ఉంటుంది. ఇంతలో అది గమనించకుండా అక్కడ ఉన్న సింధూర అయితే చంచలమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అక్కడ ఉన్న చంచలమ్మ కూడా అది చూడకుండా ఉంటుంది. అది చూసిన చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు చంచలమ్మ కానీ సింధూర మెడలో ఉన్న తాళిని చూసేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంటి ఏం చెయ్యాలా అని చెప్పేసి అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న చంచలమ్మ అయితే సింధూరంతో ప్రదక్షిణాలు అయితే చేయిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. తన మెడలో ఉన్న తాళిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి సింధూర మెడలో తాళి ఉందేంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ సింధూరాన్ని చూస్తూ అలా షాక్ అయిపోతూ ఒక్కసారిగా చూస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.